లిఫ్టే కదా అని అంత ఈజీగా తీసుకుంటే అంతే సంగతి. లైట్ తీసుకుంటే లైన్ క్లియర్ చేస్తున్నాయి. లిఫ్ట్ అంటేనే వణుకు పెట్టించేలా భయపడుతున్నాయి. నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. నిమిషాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ మధ్య వరుస లిఫ్ట్ ప్రమాదాలు భయపడుతున్నాయి. మొన్న నాంపల్లిలో అన్న మృతిని మర్చిపోకముందే మరో బాలుడు లిఫ్ట్ కి బలైపోయాడు. ఓ హాస్టల్ లిఫ్ట్ లో ఇరుక్కొని ఏడాదిన్నర బాలుడు మృత్యువాత పడ్డాడు. ఇక 2 రోజుల క్రితం సిరిసిల్లలో లిఫ్ట్ కి పోలీస్ కమాండెంట్ గంగారాం సైతం బలైపోయారు. వీటికి కారణం నాణ్యత లోపాల, నిర్లక్ష్య ధోరణ. వరుస ప్రమాదాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ లోని నాంపల్లిలో ఇటీవల లిఫ్ట్ కు అపార్ట్మెంట్ గోడకు మధ్య చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ 6 ఏళ్ల బాలుడి మరణం అందరికీ కలిచివేసింది. తాజాగా సిరిసిల్లలో పోలీస్ కమాండెంట్ గా గంగారాం లిఫ్ట్ ప్రమాదంలో మృతి చెందారు. వరంగల్లోని గాయత్రి హోటల్లో ఓ వ్యక్తి చావు అంచులకు వెళ్లి వచ్చారు. ఇలా తరచూ జరుగుతున్న విషాదాలు, ఎలివేటర్ల నిర్వహణ లోపాలు ఏ విధంగా ఉన్నాయనే దానికి అద్దం పడుతున్నాయి. నగరాల్లో ప్రస్తుతం అపార్ట్మెంట్ సంస్కృతి పెరుగుతున్న నేపథ్యంలో లిఫ్ట్ల ఏర్పాటు అవశ్యంగా మారినా నాణ్యతలేమి, నిర్వహణ లోపాలు ఇలాంటి ప్రమాదాలకు ఎక్కువగా ఆస్కారం ఇస్తున్నాయి. లిఫ్ట్ల ఏర్పాటుకు సంబంధించిన చట్టాలేవి రాష్ట్రంలో ఇప్పటికే లేకపోవడం పెద్ద లోపంగా పరిణమించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇంధన శాఖ దీనికోసం ముసాయిదా చట్టం రూపొందించింది. కానీ శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదించకపోవడంతో చట్టం రాలేదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ లిఫ్ట్ యాక్ట్ 2015 బిల్లును రూపొందించారు. అది కూడా చట్టంగా మారలేదు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, యూపీ, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో మాత్రం ఎలివేటర్ల కోసం ప్రత్యేక చట్టాలున్నాయి. పొరుగు రాష్ట్రమైన ఏపీలో తాజాగా ఈ చట్టాన్ని ఆమోదించారు. తెలంగాణ ఎలివేటర్స్ అండ్ ఎస్కలేటర్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏటా దాదాపు 10,000 ఎలివేటర్లను విక్రయిస్తున్నారు. వీటిలో 20% బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాల ప్రకారం ఉంటున్నట్లు అంచనా. మిగిలిన 80% నైపుణ్యం లేని తయారీదారులు విక్రయిస్తున్నవే కావడం గమనార్హం. తయారీ సంస్థల ద్వారా 5-6 నెలలు పనిచేసిన కార్మికులే సొంతంగా లిఫ్ట్ ని తయారు చేస్తున్నారు. బిల్డర్ల వద్ద తక్కువ ధరలకు కాంట్రాక్టులు తీసుకొని లిఫ్ట్లను సరఫరా చేసి బిగిస్తున్నారు. మరోవైపు అపార్ట్మెంట్ సంఘాలు నెలవారీ నిర్వహణను పట్టించుకోకపోవడం వంటి కారణాలతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బంది కొందరు లంచాలకు అలవాటు పడి లిఫ్ట్లకు ఎంత లోడు కరెంటు కనెక్షన్ ఇస్తున్నారనేది కూడా తనిఖీ చేయడం లేదనే ఆరోపణలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చిన్న అపార్ట్మెంట్లలో లిఫ్ట్ల వ్యయం తగ్గించుకోవడానికి నాణ్యత లేని వాటిని బిల్డర్లు బిగిస్తున్నారు. ఎన్బిసి నిబంధనలను ఖాతరు చేయడం లేదు. ప్రతి లిఫ్ట్ ఏర్పాటుకు BIS నిబంధనలు తప్పక పాటించాలని ఎన్బిసి చెబుతున్నా కానీ పట్టించుకోలేదు. BIS నిబంధన 7175 ప్రకారం ప్రతి లిఫ్ట్ ను నిర్మించే సమయంలో దానిలో ఎందరు ప్రయాణించగలరు, ఎంత బరువు మోస్తుందనే ప్రమాణాల మేరకు విద్యుత్ సరఫరా సామాగ్రి వినియోగంలో నిబంధనలు పాటించడం లేదు. తలుపులు పూర్తిగా మూసి ఉండే లిఫ్ట్లు ఉన్న చోట కరెంటు సరఫరా నిలిచిపోయినా లేదా టెక్నికల్ సమస్యలతో అది మధ్యలో ఆగిపోతే అందులో చిక్కుకున్న వారికి ఊపిరియాడిగా అల్లాడుతున్నారు. లిఫ్ట్ లో చిక్కుకుంటే ఎమర్జెన్సీ ఫోన్ చేయడానికి చాలా అపార్ట్మెంట్లలో అలాంటి సదుపాయాలు లేవు. సాధారణంగా 20 ఏళ్లకు మించిన లిఫ్ట్ల స్థానంలో అవసరమైతే మళ్ళీ కొత్త ఏర్పాటు చేసుకోవాలి. పాత వాటిలో అధునాతన భద్రత ప్రమాణాలు లేకున్నా అలాగే కొనసాగిస్తున్నారు. సాంకేతిక నిపుణులతో తరచూ ఎలివేటర్లలో సెక్యూరిటీ ఆడిట్లు నిర్వహించాలి. లిఫ్ట్ల మెయింటెనెన్స్ పై ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలి. కానీ అలాంటి ఆడిట్లు చాలా చోట్ల జరగడం లేదు. BIS ప్రమాణాలకు అనుగుణంగా ఆటోమేటిక్ డోర్ సెన్సర్లు, ఓవర్లోడ్ రక్షణ, అగ్ని నిరోధక పదార్థాలు, అత్యవసర బ్రేకింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలి. లిఫ్ట్ క్యాబిన్లు, షాఫ్ట్లను నిర్మించడానికి మన్నికైన అగ్ని నిరోధక సామగ్రిని మాత్రమే వినియోగించాలి. BIS ప్రమాణాల మేరకు కఠిన పరీక్షలు నిర్వహించి సర్టిఫికేట్ ను పొందాలి. ఇలా చేస్తే కొంతవరకు ప్రమాదాల నుండి బయటపడొచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్
Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.